బడికి వెళ్తాను. నెత్తురు చూడాలని లేదు. నల్లని బోర్డు మీద తెల్ల పక్షిని గీయాలని ఉంది. కానీ మా చెల్లెలి దేహం వలె బోర్డులు చిల్లులు పడ్డాయి. మా అమ్మ మృతదేహం వలె బడులు తునాతునకలైనాయి. అయినా సరే నేను బడికి వెళ్తాను. నెత్తురు చూడాలని లేదు. పుస్తకాలను ముద్దాడాలని ఉంది. అక్షరాల్లో పక్షుల్ని వీక్షించాలని ఉంది. కానీ మా తమ్ముడి దేహంలాగే పుస్తకానికి తల ఏదో ముండమేదో తెలియని స్థితి. మా నాన్న ముఖంలాగే అక్షరాలు మంటల్లో బూడిదైనాయి. అయినా సరే నేను బడికి వెళ్తాను. ఒంటరి పుస్తకాలకు మనుషులే తోడు. నేను బడికి వెళ్తాను. బాంబుల శబ్దాలకు పసిపిల్లల గర్భంలోనే మరణిస్తున్న వేళ శ్మశానంలా మారిన బడిలో కాసిన్ని అక్షరాలను కాపాడుకోవడం కోసం నేను బడికి వెళ్తాను. అంటే బడికి వెళ్తున్నా అనే తరుణంలో మామూలుగా మనం బడికి వెళ్తున్నా అనే విషయాన్ని అతను ఆ యుద్ధంలో ఉన్న ఆ విషయాన్ని, అంటే తల్లి గర్భంలో కూడా కాపాడుకోలేని స్థితిలో ఈయన బడికి వెళ్ళి ఆ అక్షరాలను కాపాడుకుంటుంటే, ఇక్కడ అక్షరాలను కాదు మనుషుల్ని కాపాడుకుంటున్నా. ఆ వాతావరణంలోంచి నేను నాకు కావాల్సిన అక్కడ వాతావరణంలోంచి ఒక మానవీయ కోణంలో మనుషులను కాపాడుకుంటున్నానే తరుణంలో ఈ పోయం వచ్చింది. అంటే చాలా చిన్న సూక్ష్మమైన విషయాలని తీసుకొని పోయం వేయడం అనేది దీంట్లో ప్రతి దాంట్లో ఉంటది. రొట్టె విరిగినంత సున్నితంగా నిండు చందమామ విరిగిపోయింది అంటాడు ఒక దగ్గర. అంటే నిండు చందమామ అంటే మనుషుల్ని ఎంత సున్నితంగా ఇట్లా లేకుండా చేస్తున్నారు. మనుషుల్ని ఎంత అసలు ఏదో మనం ఒక పుస్తకాన్ని ఇట్లా ఇసిరేసి పడేసినట్టు, ఒక వస్తువుని ఇట్లా ఇసిరేసి పడేసినట్టు, ఒక మనిషి ఒక బాంబుల్లో మనుషుల్ని ఎక్కడ లేకుండా చేయడం అనేది ఒక దారుణమైన స్థితిని అతను ఏదో ఒక కోణంలో పట్టుకున్నాడు. ఇట్లా ప్రతి కోణంలోంచి ఒక్కొక్క పోయంలో ఒక్కొక్క కోణం, ప్రతిదీ మాట్లాడే విధానంలో కొంత డిఫరెన్స్ ఉంటుంది. నేను అతను కవిత్వం ఫస్ట్లో పుస్తకం రాసినప్పటి నుంచి అతనితో పాటు ప్రయాణం చేస్తున్నాం. నేను కూడా రాస్తూ ఉంటాను కాబట్టి మా దగ్గర ప్రయాణం ఉంటుంది కొంత. ఆ క్రమంలో ఒక ఫస్ట్ పుస్తకంలో ఒక భయంకరమైన విషయాలు, అంటే సమాజానికి ఏదైతే తెలియదో ఆ విషయాల్లో పట్టుకొచ్చిన తర్వాత ఊహచంద్రంలో ఏం జరుగుతుంది వాస్తవ ప్రపంచాన్ని గట్టిగా మాట్లాడండి. ఇందులో ఇది ఉదయించే ఊపిరి ఉద్యోగాల కవితల్లో పెట్టాడు. కానీ ఇది ప్రతిదీ మన ఏం జరుగుతుంది, ఇప్పుడు కాలంలో ఏం జరుగుతుందని చెప్తూనే అక్కడి విషయాలనే కాదు, ఇది మన దగ్గర ఏం జరుగుతుందో విషయాలను కూడా మాట్లాడుతుంది. కాబట్టి మనం దాన్ని ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి.